విశ్వాన్ని నడిపించే భగవతి ఆదిపరాశక్తి అయిన అమ్మవారికి 10 అనన్యమైన రూపాలున్నాయి. ఆ 10 రూపాల సమాహారమే దశమహావిద్యలు అని అంటారు. ఈ మధ్య ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చిత్రీకరించిన వారణాసి గ్లింప్స్లో చూపించిన ఆ అద్భుత రూపం దశమహావిద్యల్లోని ఒకటైన చిన్నమస్తదేవి రూపం. ఆమె తలలేని శరీరంతో దిగంబరంగా నిలబడి ఒక చేతితో ఖడ్గాన్ని, మరో చేతితో తానే స్వయంగా ఖండించుకున్న తలను పట్టుకుని పాదాలను పడుకుని ఉన్న కామ మరియు రతిదేవిపై ఉంచి ఉంటుంది. ఆమెకు ఇరువైపులా డాకిని, వర్ణిని అనే యోగినీలు అమ్మవారి మెడ నుంచి ప్రవహించే 2 రక్తధారలను సేవిస్తూ ఉంటారు. 3వ రక్తధార స్వయంగా అమ్మవారు ఖండించుకున్న తలకు చేరుతుంది. వినడానికి అయినా చూడడానికి అయినా కొంతమంది సున్నిత మనస్కులకు ఇది భయంకరంగా అనిపించవచ్చు. కాని ఆమె రూపం అలా ఉండటానికి వెనుక ఎన్నో కారణాలు, ఎంతో లోతైన అర్థం ఉంది. ఒకప్పుడు అమ్మవారు తనతో పాటు డాకిని మరియు వర్ణిని అనే యోగినిలతో తపస్సు చేస్తూ ఉండగా ఎన్నో రోజులు గడిచిపోయాయి. కొంతకాలానికి యోగినిల శక్తి తగ్గిపోయింది. వాళ్లకు ఆకలి పెరిగింది. వారి తపస్సు ప్రభావానికి సాధారణ భోజనం వల్ల ఆకలి తీరదు. ఏదైనా దైవిక శక్తినే ఆహారంగా పెట్టాలి. ఈ విషయం అర్థం చేసుకున్న అమ్మవారు వెంటనే ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకుని తన తలను తనే ఖండించుకుని తన రక్తాన్ని ఆహారంగా తన యోగినిలకు పంచింది. అలాగే ఒక రక్తధారను ఆమె స్వయంగా ఖండించుకున్న తల సేవించింది. ఇది అమ్మవారు తన యోగినిల కోసం చేసిన త్యాగం. ఈ త్యాగానికి అర్థం తాను సృష్టిలో జీవులను ఎప్పుడూ సంరక్షిస్తానని చెప్పడమే. దుర్గమ్మ, కాళీమాత బయటి శత్రువులతో యుద్ధం చేసిన మహాశక్తులు. అసురులను అంతం చేసి ఈ లోకాన్ని రక్షించారు. కాని చిన్నమస్తాదేవి పూర్తిగా భిన్నం. ఆమె తనతో తానే ఒక అంతర్యుద్ధం చేసింది. తన తలను తనే ఖండించుకుని అహంకారం, మోహం, గర్వం, నేను అనే భావాలను తెంచుకుని త్యాగానికి చిహ్నంగా మారింది. మెడ నుంచి ప్రవహించే 3 రక్తధారలు మనస్సు, ప్రాణం, అంతర్జ్ఞానం అనే 3 శక్తులను మేల్కొల్పుతాయి. కామ మరియు రతిదేవిపై కాలుపెట్టి కోరికలు, దాహం, ఆశలను జయించానని చెబుతుంది. కొంతమందికి భయంకరంగా కనిపించే ఈ రూపం నిజానికి మనలోని అజ్ఞానం, చెడు అలవాట్లు, అధిక కోరికలను నాశనం చేసి మనలో ఉన్న శక్తిని మేల్కొలిపే మహాశక్తి రూపం. త్యాగానికి ప్రతిరూపం. ఓం శ్రీమాత్రే నమః.